హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కోయగూర ఫ్రై చేస్తున్నానండి. అయితే ఇలా నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. మన కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1.5 స్పూన్ కారం పొడి తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే పోపు దినుసులండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక మీడియం సైజ్ టొమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెబ్బ కరివేపాకు, అలాగే కొత్తిమీర, అలాగే నేను 6 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ అయితే 3 ఆనియన్స్ తీసుకున్నానండి. దీనికి ఆనియన్ ఎక్కువ పడుతుంది. నేను మీడియం సైజ్ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. నేను ఫ్రై చేస్తున్నాను కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీకు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశానండి. ఇప్పుడైతే మనం పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. చిటపటలు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేస్తాం. ఆనియన్ బ్రౌన్ కలర్లో రావాలండి. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం టమాటోలు మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు టమాటోలు మగ్గిపోయాయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కోయగూరని యాడ్ చేసుకున్నాం. దీనికైతే నేను మూత అయితే పెట్టుకోవట్లేదండి. మూత పెట్టుకుంటే మనకు ఫ్రై బదులు కర్రీ అయిపోతుంది. అందుకోసమే నేనైతే మూత పెట్టుకోవట్లేదు. ఇలా 2 మినిట్స్కి ఒకసారి నేను కలుపుతూనే ఉంటాను.
కొయ్యగూర అయితే ఆల్రెడీ 75% ఉడికిపోయింది కదండి. ఇప్పుడు నేనైతే 1.5 స్పూన్ అయితే కారం పొడి యాడ్ చేస్తున్నాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ ఫ్రై అయితే ఈ ఆకుకూర అయితే తొందరగా ఉడికిపోతుందండి. మూత అయితే పెట్టుకోవద్దండి. మూత పెట్టుకుంటే వాటర్ అవుతుంది కర్రీ. ఇది ఫ్రై కదా, అందుకోసమే నేను మూత పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండి. గ్యాస్ అయితే ఒక 1 మినిట్ స్లోలో పెట్టేసుకోండి. 1 మినిట్ అయిపోయింది కదండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కొంచెం పడుతుందండి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. గుమగుమలాడే కోయగూర ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనండి. ఈ కోయగూర ఫ్రై ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.